సో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎసాను. సో మన భారతదేశంలో ఎక్కువ శాతం మంది మనతో పాటు ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మంచి వాళ్ళు. ఎసాను. సో డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దయచేసి డిస్టర్బ్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్. సో ఇది నా రిక్వెస్ట్. కంటిన్యూగా నాన్ స్టాప్గా 28వ రోజు ఈరోజు నాన్ స్టాప్గా తిరుగుతున్నాం. సో మాట్లాడుతూ గొంతు కూడా కొద్దిగా డిస్టర్బ్ అయింది. సో దయచేసి మీరు సైలెంట్గా ఉంటే నేను కొంత సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. గుడ్ మార్నింగ్ మాత. పైకి వచ్చేయండి. ఒకరు ఇద్దరు కష్టం, మీరు కూర్చోవడం కష్టం. ఒకరు పైకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఎస్. గుడ్ మార్నింగ్. సో దయచేసి ఒక 30 to 40 minutes, మ్యాక్సిమం ఒక గంట సేపు ఇక్కడికి మీరు విన్నట్టయితే డెఫినెట్గా 100% ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి చిన్న అవకాశం దొరుకుతుంది. సో లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోతాను. సెషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి భగవంతుడికి, తల్లిదండ్రులకి, మేనేజ్మెంట్కి, అప్లయన్స్కి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి రావడానికి, వరంగల్ ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతంలో కూలి పని చేసుకునే బతికే వ్యక్తికి ఇంత పెద్ద ఒక రికగ్నిషన్, ఒక పెద్ద ఇది జరిగిందంటే కారణం చాలామంది వ్యక్తులు ఉన్నారు. అందరి పేరు చెప్పడానికి కుదరదు. సో ఆల్ 5% నుంచి DCD వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కౌంట్ చేసుకొని దయచేసి తప్ప అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఆంధ్ర నుంచి చెప్తున్న వ్యక్తి ఇక్కడ పేర్లు చెప్తే మళ్ళీ మా పేరు చెప్పదంటారు. ఎస్. గుడ్ మార్నింగ్. ఎస్. నా గురించి చెప్పేసిన తర్వాత కొద్ది సెషన్లోకి వెళ్దాం. మొదటిగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి వ్యక్తి పుడతాడు, చనిపోతాడు. ఎస్ఆర్నో. పుట్టడం కామన్, చనిపోవడం కామన్. ఏమున్నోడు చనిపోతాడు, ఏం లేనోడు చనిపోతాడు. ఏమున్నోడు చనిపోతాడు, ఏమున్నోడు చనిపోతాడు, ఏం లేనోడు. మళ్ళీ వినండి, ఏమున్నోడు చనిపోతాడు. ఏమంటే ఆయం కాదు, AIM అంటే లక్ష్యం ఉన్నోడు చనిపోతాడు, లక్ష్యం లేనోడు చనిపోతాడు. కానీ చనిపోయినప్పటికీ ఒక 10 మందికి ఉపయోగపడి వెళ్ళిపోవాలా. ఎస్ఆర్నో. మా అమ్మకు ఉపయోగపడ్డాను, మా నాన్నకు ఉపయోగపడ్డాను, మా పిల్లలకు ఉపయోగపడ్డానంటే కాదు, కొన్ని జీవితాల్ని బాగు చేసి వెళ్ళిపోవాలా. ఎస్ఆర్నో. సో భారతదేశంలో మనం పుట్టినందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇండియన్ పీపుల్ అంటే. ఎందుకంటే భారతదేశంలో ఒక గుణం ఉంది, ఆ గుణం సేవాపూరికమైన దేశం. ఎస్ఆర్నో. సో ఇప్పటికి 11 దేశాలు వెళ్ళాను. ఏ దేశం వెళ్ళా కూడా ఇండియా అనేసరికి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది, రెస్పెక్ట్, గౌరవం ఉంటుంది. సో అలాంటి గౌరవం రావాలంటే ఈరోజు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. వచ్చిన ప్రతి వ్యక్తి మీరు చేయవలసిన రెస్పెక్ట్ ఏంటి, మీ పక్క ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. గుడ్ మార్నింగ్. మదర్. గుడ్ మార్నింగ్. ఎస్. థ్యాంక్ యూ. సో దయచేసి మీరు డిస్టర్బ్ అయితే పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సో డిస్టర్బ్ అయితే డెఫినెట్గా 100% అవతల వాళ్ళ జీవితాన్ని మీరు డైరెక్ట్లీ పాడు చేసిన అవుతారు. సో దీనికోసం 2 ఎగ్జాంపుల్ చెప్పేసి నా గురించి వెళ్తాను. కర్మ సిద్ధాంతం అని చాలా మందికి తెలుసు. కర్మ అంటే ఏంటి? పనిని కర్మ అంటారు. మనం మంచి పని చేస్తే మంచి వస్తుంది, చెడు పని చేస్తే చెడు వస్తుంది. ఎస్ఆర్నో. సో మీకు దీన్ని నిజమా అంటారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. భారతదేశంలో అపర కుబేరుడు ముఖేష్ అంబానీ. ఎస్ఆర్నో. రీసెంట్గా వాళ్ళ అబ్బాయి పెళ్ళైంది, అనంత్ అంబానీ. ఎస్ఆర్నో. సో ఆయన పర్సనాలిటీ ఎంత ఉంటుంది. ఆయన పెళ్లికి 170 దేశాల నుంచి వచ్చారు. ఆయన గ్లామర్ చూసో ఇంకోటి చూసో రాలేదండి, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి కోసం వచ్చారు. ఎస్పెషలీ బాలీవుడ్లో ఒక 3 హీరోలు ఉన్నారు. ఆ 3 హీరోలు స్టేజ్ ఎక్కాలంటే 1000 కోట్లు పెట్టాలి. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, ఈ 3 ఖాన్లు. ఆ 3 ఖాన్లు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెనకాల డాన్స్ చేశారు. అంటే తండ్రి డబ్బులు సంపాదించారు కాబట్టి కొడుకుకి అంత గౌరవం, అంత మర్యాద వచ్చింది. ఎస్ఆర్నో. అలాగే ఈరోజు మన తాతలు తండ్రులు పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యఫలంతో ఈరోజు ఏమీ లేనివాడు కూడా రేపు కోటీశ్వరుడు అవుతాడు.
ఎసాను ఈ రోజు ఇక్కడ చాలా మంది కష్టాలు బాధలు పడే వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎసాను ఎందుకు వచ్చారంటే మీ తాతలు తండ్రులు పుణ్యం చేసిన పుణ్యఫలం ఈ రోజు మీకు స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా బయటికి వెళ్ళిన తర్వాత అనవసరంగా వచ్చారు చేశారంటే ఎవరు ఏం చేయలేరు. సో భగవంతుడు కర్మ సిద్ధాంత ప్రకారం మీకు ఇక్కడ పంపించాడు. ఎవరి కర్మ సిద్ధాంత ప్రకారం అంటే మీ తాతలు తండ్రులు చేసిన పుణ్యఫలం ఇక్కడికి వచ్చారు. ఎసాను మా నాన్న 18 సంవత్సరాలు మాలేసుకున్నారు. సో ఎక్కడ ఎప్పుడు కూడా ఆకలితో అలమటించేవాళ్ళం, డబ్బులు ఉండేది కాదు, ఏమీ కాదు. సో నేను 2013లో ఫస్ట్ టైం మాలేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. బట్ ఈరోజు చూశారు ఇంత రెస్పెక్ట్, ఎంత గౌరవం వచ్చిందంటే ఆ 18 సంవత్సరాలు మా నాన్న తీసుకున్నారు కాబట్టి ఇది రిజల్ట్. నాది నా పిల్లలకి వస్తుంది. సార్ మనం చేసే పుణ్యం ఎవరికి వెళ్తుంది? మన పిల్లలకి. అంటే ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారంటే ఇది మీది కాదు, ఎవరిది? మీ పెద్దలది. ఎసాను సో పెద్దలకు గౌరవించి ఒక 40 మినిట్స్ కనుక మీరు శ్రద్ధగా వినగలిగితే 100% మీరు రాబోయే రోజుల్లో కోటీశ్వరుడు అవుతారు. ఎసాను ఒకసారి మీకు మీరు జోరో క్లాప్స్. సో నా గురించి ముందు నేను చెప్తాను. మొదటిగా నా పేరు రంజిత్. సొంతూరు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బోర్డర్లో ఉన్న శ్రీకాకుళం నుంచి చిన్న పల్లెటూరు. మా జిల్లా పేరు మన్యం జిల్లా అంటారు, అడవి ప్రాంతం. సో అక్కడ పుట్టి పెరిగాను. మా నాన్న పొలాలు లేక పంటలు లేక మూటాముల్లి సర్దుకొని విశాఖపట్నంలో కూలి పనికి వెళ్ళిపోయారు, కర్లమిల్లు. సో ఇలాంటి ఒక చరిత్ర. కూలోడి పరిస్థితి ఎలా ఉంటుందంటే పని ఉంటే ఆ రోజు 5,000 నోట్లకు వెళ్తే, పని లేకపోతే రోడ్డు పాలే. సో అమ్మ, నేను, చెల్లి. వారం రోజుల్లో 5 రోజులు పని ఉండేది, 2 రోజులు పని ఉండేది కాదు. అంటే వారానికి 2 రోజులు పస్తులు ఉండేవారు. ఇలాంటి పరిస్థితిలో భగవంతుడికి ఈ పనిష్మెంట్ సరిపోదు అనిపించిందో ఏమో తెలియదు. మా నాన్నగారు ఆదివారం కర్లమిల్లో పని చేస్తూ లారీ లోడ్ ఉంటే వెళ్ళారు రాసం దగ్గర. లారీ లోడ్ తెస్తుండగా ఆయన ఎప్పుడు లారీ లోడ్ చేసేసి బస్సుకు వచ్చేస్తాం. కానీ ఆ రోజు ఏమైందంటే డబ్బులు మిగిలిద్దాం, కొంతమంది మిగిలించాలని ఆలోచనతో ఎక్కువ ఆలోచిస్తాం. మిగిలిద్దామని చెప్పేసి లారీ ఎలా వస్తుంది కదా, లారీలో కూర్చొని పోతే సరిపోతుందని చెప్పేసి లారీలో కూర్చొని రిటర్న్ వస్తున్నారు. సో లారీలో రిటర్న్ వస్తుండగా విజయనగరం దగ్గర సన్ స్కూల్ దగ్గర లారీ యాక్సిడెంట్లో స్పాటెడ్, చనిపోయారు. సో ఎప్పుడైతే చనిపోయారో మేము ఉంటుంది విశాఖపట్నం 10 ఇంట్లో. డెడ్ బాడీని తీసుకెళ్తే ఇంటి ఓనర్ ఏమన్నారంటే ఇక్కడ తీసుకురావడానికి అవ్వదన్నారు. సో గత్యంతరం లేక ఆ ఏడ్చుకుంటూ ఆ శవాన్ని ఊరు తీసుకెళ్ళాం. ఊరు తీసుకెళ్ళాక కూడా బంధువులు స్నేహితులు ఎవరు దగ్గరికి చేరలేదు. భగవంతుడి దయ వల్ల మళ్ళీ కష్టం ఆయన ఇస్తాడు, సుఖం కూడా ఆయన ఇస్తాడు. సో ఆయన చేసిన మేలు ఏంటంటే కర్లమిల్లు ఓనర్కి కొంత డబ్బులు పంపించారు. ఆ రోజు దహన సంస్కారాల కార్యక్రమాలు పూర్తయిపోయాయి. నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్. మీ ఆయన చనిపోయాడు, మా అమ్మ దగ్గరికి వచ్చి మీ ఆయన చనిపోయాడు, మీ ఆయన తీసుకున్న డబ్బులకి ఎవరు డబ్బులు తిరిగి ఇస్తారు? సో ఒక పక్క నాన్న చనిపోయిన ఏడుపు, ఇంకో పక్క అప్పులు వాళ్ళు తీసుకున్న ఏడుపు. సో ఇలాంటి పరిస్థితుల్లో నాకు అక్కడ ఉండడం కష్టం అనిపించి అమ్మని చెల్లిని విడిచిపెట్టి మళ్ళీ విశాఖపట్నంలో ఏదైనా పని చేద్దాం, అప్పులు తీరుద్దాం అని వస్తే ఎక్కడ ఏ పని దొరకలేదు. నాన్న చనిపోయిన తర్వాత ద్వేషం పుట్టింది ఎక్కడ? కర్లమిల్లి మీద. ఎందుకంటే మా నాన్న చంపేసింది కర్లమిల్లి. సో ద్వేషం పుట్టింది, కానీ ఎక్కడా పని దొరకపోవడం వల్ల ఎక్కడైతే నాకు వద్దు అనుకున్నానో అదే కర్లమిల్లు మళ్ళీ నేను జాయిన్ అయ్యాను లేబర్గా. చిన్న రేకిల్ షెడ్లో ఉంటూ కర్లమిల్లు కూలి పని కోసం వెళ్ళేవాడిని. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అమ్మ చెల్లిని కూడా మళ్ళీ విశాఖపట్నం తీసుకొచ్చాను. చిన్న రేకిల్ షెడ్, అక్కడ రూమ్ చిన్న కనిపిస్తుంది, రేకిల్ షెడ్, ఒక చిన్న రూమ్. అమ్మ చెల్లి లోపల పడుకుంటే నేను చిన్న టార్పా వేసుకొని బయట పడుకున్నాను. ఎండాకాలం వచ్చిన భయమే, వర్షాకాలం వచ్చిన భయం. ఎండాకాలం వస్తే వేడి, చాలా వేడి, ఉక్కిపోతాం. వర్షాకాలం వస్తే నీరు కారిపోయింది, బకెట్లు జట్లు పెట్టుకున్నాను. ఎందుకంటే 700 రూపాయలకి ఏ కిరాయి వస్తుంది ఇల్లు. అలాంటి పరిస్థితుల్లో రోజు భగవంతుని ప్రార్థన చేసేవాడిని. భగవంతుడా ఒక అవకాశం ఇవ్వు, 10 మందికి సహాయం చేస్తానన్నాను. నాకే దిక్కు లేదు, కానీ నేను కోరుకున్నది ఏం కోరుకున్నాను? సహాయం చేస్తే 10 మందికి హెల్ప్ చేస్తాను. సో అది దేవుడికి నచ్చిందో ఏంటో తెలియదు. 2013లో కర్లమిల్లికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. లేబర్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు, బస్ పాస్ ఉంటుంది. ఎస్ఆర్ నా జీవితంలో బస్ పాస్ తప్ప ఇంకోటి లేదు, కనీసం సైకిల్ కూడా లేని పరిస్థితి.
సో బస్కి వెళ్ళి వస్తుండగా ఇటు నుంచి ఉన్నాను, అటు నుంచి బస్కి వస్తున్నప్పుడు బస్సు మిస్ అయిపోయింది. లాస్ట్ బస్ అదే, మా కర్లమిల్లి నుంచి వచ్చే బస్సు అదే లాస్ట్ బస్. చాలాసేపు లిఫ్ట్ అడిగి అలిసిపోయి కూర్చుంటే ఒక ఆటో డ్రైవర్ హార్న్ కొడుతున్నాడు గట్టిగా. పేదవాడికి ఏంటంటే అహంకారం, కోపం ఎక్కువ వస్తుంది. ఎస్ఆర్ను కోటీశ్వరుడు మౌనంగా ఉంటాడు, పేదవాడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంటుంది. ఎస్ఆర్ను సో ఆ హార్న్ కొడుతుంటే సీరియస్ అయిపోయాను నేను. ఏ బుర్ర పొద్దు ఉందా లేదా, రోడ్డు అంతా ఖాళీ ఉంది అని చెప్పి. సో ఆయన నవ్వుతూ, చాలాసేపు నేను లిఫ్ట్ అడుగుతున్నావు చూస్తున్నాను, నేనేమి ఆటో డ్రైవర్ కాదు, ఇక్కడ మాకు చర్చ్ ఒకటి ఉంది, చర్చిలో కుర్రలు తీసుకొచ్చాను, ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాను. సో అప్పుడు కొద్దిగా మనకు అహంకారం తగ్గింది. సో మధ్యలో పల్లెలు ఓకే నో ప్రాబ్లం, నేను గాజుకి వెళ్తున్నాను, దించేస్తాను, నాకేం డబ్బులు ఇవ్వద్దాను. అంటే భగవంతుడు ఏ రూపంలో వస్తాడో చెప్పలేమండి. సో మీకు మీ ఫ్రెండ్ మీకు ఎవరైతే పిలిచారో భగవంతుడు పంపించిన వ్యక్తి. ఎస్. సో అలా ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత ఆయన మంచితనం చూసిన తర్వాత నా కష్టాలు చెప్పాలనిపించింది. సో పేదవాడు ఏంటంటే చిన్న సహాయం చేస్తే ఆయన కొన్ని కష్టాలు చెప్పేస్తాడు. ఎస్ అన్న, పేదవాడు తెలుస్తుంది, అందరికి కాదండి, పేదవాడు తెలుస్తుంది. పేదవాడు అంటే అందరూ కాదండి, పూటకి గడువులు లేని వాడికి అంత గురించి చెప్తున్నాను. తినడానికి 5,000 నోట్లు వెళ్ళాలి కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. మీలో అంతమంది ఎలాంటి లేరు. ఎస్ అన్న, నా పరిస్థితి గురించి చెప్తున్నాను. సో ఎప్పుడైతే సహాయం చేశాడో తెలియకుండా నా కష్టాలు చెప్పడం స్టార్ట్ చేశాను. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు, నా చదువు అయిపోయింది, ఇలా కళ్ళమిలో పనిచేస్తున్నాను, చెల్లికి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు సరిపోవట్లేదు, ఇలా నేను చెప్పడం స్టార్ట్ చేస్తుంటే ఆయన ఏమన్నారంటే, మా చర్చికి కుర్రోడు వస్తున్నాడు, ఆ కుర్రోడు ఏదో చెప్తున్నాడు నాకు అర్థం అవ్వలేదు, 4-5 వేలు వస్తాయంట సైడ్ ఇన్కమ్, నువ్వు ఒకసారి వెళ్ళు అన్నాడు. ఒక్కసారి మళ్ళీ మన ఇంట్లో ఎవడొచ్చాడు, అపరిచితుడు వస్తాడు, పేదోడు కోపం ఎక్కువ వస్తుంది కదా. అంటే నాకు కష్టాలు చెప్తే నువ్వు బైబిల్ పట్టుకొని తిరగమంటావా అని పాస్ కదా. గుడ్ మార్నింగ్. పేదవాడికి ఎక్కడికక్కడ అనుమానాలే. ఎస్ సార్, అంటే నాకు కష్టం చెప్తే నువ్వు బైబిల్ ఇచ్చేస్తావా, అహంకారం. గుడ్ మార్నింగ్. సో అప్పుడు ఆయన సీరియస్గా అన్నారు, అరే బాబు నువ్వేదో కష్టం చెప్పావు, మా కుర్రోడు ఏం చెప్పాడు, నీకు నచ్చితే వెళ్ళి ఆ 4,000 సంపాదించి తెచ్చుకో, సాయంకాలం వాట నీ మిల్లు అయిపోయిన తర్వాత, లేకపోతే మూసుకొని కళ్ళ పిల్లలు కూలి పని చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన సీరియస్గా చెప్పాడో ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. మా నాన్న చనిపోయిన నాన్న ఈయన రూపంలో అవకాశం పంపించాడేమో అని అర్థం చేసుకొని అడ్రస్ చెప్పండి అన్న. అది ఎక్కడ మధ్యలో లోపల చిన్న సందులో. నేను కళ్ళమిల్లి నుంచి వచ్చేసరికి క్లియర్గా వినండి దయచేసి, చాలామంది సమయం లేదంటే అక్కడే పాయింట్ వినండి. నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి 7:30 అవుతుంది. ఆయన రాసిన అడ్రస్ కనుక్కోవడానికి నాకు రాత్రి 9:30 అయింది. నడుచుకొని సందులు గట్టి తిరగాలి కదా, బండి ఉన్నాడు జమ్మని వెళ్ళిపోతాడు, నడుచుకొని తిరగాలి కదా. ఆ అడ్రస్ కనుక్కునేసరికి 9:30 అయింది. ఈ లోపల అందరూ ప్లాన్ చెప్పుకొని ఏదో కారు ఫారం అంటున్నా మనకు అర్థం అవ్వాలి. మన చదువుకి 10వ తరగతి చదువుకి ఇవన్నీ ఎక్కువ, అవన్నీ అర్థం అవ్వాలి. బయట నిల్చున్నాడు, ఎందుకంటే అది జీడిగారి కోసం. జీడిగారికి వస్తే కాజు తెలుసు కదా, జీడి అది పోస్తే మొత్తం అంతా షెట్ అంతా జిగురు లోపలికి వెళ్ళాలంటే స్మెల్ వచ్చేస్తుంది. బయటే కూర్చున్నాడు. అప్పుడు డిఆర్ గారు వచ్చారు. లేబర్ డైరెక్ట్గా అడుగుతుంది క్వశ్చన్. ఎస్ సార్, ఏమడిగారంటే, సార్ ఇక్కడ ఏదో పని ఉందంట, 5,000 4,000 ఇస్తారట, నేను ఏం పని చేయాలని అడిగాను. సో ఆయన నవ్వుతూ ఏమన్నాడంటే, 4,000 కానీ నీకు ఎక్కువ వస్తాయి, నువ్వు 2 పనులు చేయాలా, నీకు నచ్చితే ఇంకొక 3వ పని చెప్తాను అన్నాడు. అవన్నీ వద్దు, నాకు ముందు 2 పనులు చెప్పండి. ఫస్ట్ పని సామాన్లు వాడుకోవాలన్నాడు. ఫస్ట్ పని ఏం చేయాలా, ప్రొడక్ట్స్ని వాడుకోవాలా. రెండోది నీకు నచ్చితే వస్తువులు 10 మందికి చెప్పాలా. ఈ 2 పనులు చేస్తే 3వ పని చెప్తున్నాడు. నాకు వద్దు, అర్థమైపోయింది. ఎందుకంటే పేదలు ఎక్కువ వింటారు, ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అన్నీ నాకే తెలుసు. ఎస్ఆర్ ఈరోజు కూడా చాలామంది చూడండి వెస్టేజ్లో చాలా మంది జాయిన్ అయ్యి ఇప్పుడు కూడా ఎందుకు చేయట్లేదంటే నాకు తెలుసు, అన్నీ తెలుసు, అహం బ్రహ్మాస్మి. గుడ్ మార్నింగ్. సో ఎప్పుడైతే ఆ 2 తెలిసిపోయి కదా, ఏంటి తెలుసు, వస్తువులు వాడితే ఆరోగ్యం, చెబితే డబ్బులు వస్తాయి. ఉదయం అంతా కళ్ళమిల్లో పనిచేయడం, రాత్రి వెస్టేజ్. 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4 అయిపోయింది. ఎక్కడ ఉంటే అక్కడ చెట్టు కింద పేపర్ వేసుకోవడం, లేకపోతే ఒక టవల్ తీసుకొని రాత్రి పడుకుని పోవడం, తెల్లవారు వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కళ్ళమిల్లికి వెళ్ళిపోవడం. ఇలా కష్టపడి పనిచేస్తే, ఇది నా కళ్ళమిల్ల ఫోటో అండి, చూడొచ్చు. నా మొదటి నెల చెక్. ఎస్, అప్పుడులో పుష్ప కనిపిస్తుంది కదా. సో అప్పుడులో నా ఫస్ట్ చెక్ 150 రూపాయలండి. ఎంత? 150. దయచేసి ఇక్కడ క్లియర్గా వినండి. రాత్రంతా నిద్రమాని తిరిగితే 150 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? ఎవరికి తెలియకూడదని చెప్పి అప్పుడు కవర్ వచ్చి, ఇప్పుడు కూడా ఎవరైనా బ్యాంకు బుక్ ఇవ్వకపోతే లెటర్ వస్తుంది, దాంట్లో చెక్ ఉంటుంది.
ఆ 150 రూపాయల చెక్ని చాలా సీక్రెట్గా దాచాను నేను బుక్లో మడత పెట్టి సీక్రెట్ దాచాను. ఎందుకు? ఇది ఎవరికైనా తెలిస్తే నాతో మళ్ళీ రారెవరు ఎసాను రాత్రంతా నిద్ర మంది ఎంత వచ్చింది ఇడిగి ఎంత వచ్చింది రారండి. కానీ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు ఏబిఎన్ న్యూస్ ఛానల్ టీవీ దాని కంటే చాలా స్పీడ్ ఆడు. అది ఆయనకు వచ్చేసింది. నా బుక్ అని ఆయన బుక్ పడికి వెళ్ళిపోయాడు, ఆయన బుక్ నా దగ్గర వచ్చింది, నా బుక్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ బుక్లో ఏముంది? వెళ్ళిపోయింది చెక్. సో స్టార్ట్ చేశాడు. రంజిత్ రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, ఆడికే 150 రూపాయలు వచ్చింది, ఆడితో మనం తిరిగితే మనకు కూడా పిచ్చోళ్ళు అయిపోతాం, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలా, వాడు వస్తాడు వాడికి కలవద్దు. స్వామి శరణమయ్య. డబ్బులకు అయితే ఫ్రెండ్స్ ఉంటారు, పేదలకు ఎవరు ఉంటారు? ఉన్న 4 ఫ్రెండ్స్లో నేను అందరికీ డబ్బు కూడా చెప్పేశాడు. తెలిసినోడికి తెలియనోడికి అందరికీ చెప్పేశాడు. రంజిత్ వస్తాడు, సబ్బు పేసి పెట్టుకుని వస్తాడు, ఆడితో వెళ్ళొద్దు. సో నా పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్లో చెప్పారు కదా 3వ పని ఏంటిది? ఫస్ట్ పని తెలిసిపోయింది, వస్తువులు వాడితే ఆరోగ్యం, చెబితే ఆదాయం. 3వ పని చెప్తారు రా. ఏంటి 3వ పని అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలా అన్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఆ రోజు నుంచి గౌతమ్ బుద్ధులాగా ప్రశాంతంగా కూర్చొని నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇప్పటికి స్టిల్ జూమ్ మీటింగ్స్లో శబరిమల కొండపైన కూడా జూమ్ మీటింగ్ పెట్టాను. కొంతమంది మహానుభావులు 4 మొక్కలు వచ్చేసరికి జూమ్ మీటింగ్ కూడా నాకు అవసరం లేదు. గుడ్ మార్నింగ్. సో వాళ్ళ గురించి తర్వాత మాట్లాడడం సెషన్లో వస్తుంది. ఓకే, గుడ్ మార్నింగ్. సో సబ్జెక్ట్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేస్తే నా జర్నీ స్టార్ట్ అయింది 2013. కనిపిస్తుంది కదండి? సో ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది. 500, 1000, 2000, 3000, 10,000, 25,000, 50,000, 65,000, 75,000. ఎప్పుడైతే 75,000 దాటిందో నా జీవితంలో ఎప్పుడు కూడా సొంత 2 వీలర్ లేదు. 2 వీలర్ అంటే మీరు అప్డేషన్ ఉన్నారు, సైకిల్. నా జీవితంలో సైకిల్ కూడా దిక్కులేని ఒక వ్యక్తి రంజిత్ మొట్టమొదటి కారు 16.5 లక్షలు పెట్టి ఎస్ క్లాస్ కార్ కొన్నాను. కారు కొంటే నా బంధువులు స్నేహితులు ఏం చేశారంటే వీడు ఎవరి దగ్గర కొట్టుకొచ్చేసాడు, మంచోళ్ళు, గుడ్ మార్నింగ్, చాలా మంచోళ్ళు, వాళ్ళు ఏమనకూడదు, వీడు కొట్టుకొచ్చేసాడు, అది ఎక్కువ రోజులు ఉండదు, 1 నెల 2 నెలలో తీసుకెళ్ళిపోతారు అని చెప్పడం స్టార్ట్ చేశారు. స్వామి శరణమయ్యప్ప. వాళ్ళు అన్నీ ఏమనకూడదు. నెక్స్ట్ 80,000, 90,000, 1,00,000 రూపాయలు వచ్చినంతవరకు రేకుల షెడ్లో ఉన్నాను. ఎప్పుడైతే 1,00,000 దాటిందో విశాఖపట్నంలో పోలీస్ క్వార్టర్స్, నాకు బాగా ఇష్టమైనది పోలీస్ క్వార్టర్స్. ఎందుకంటే మా నాన్నగారు 1981లో మన పెద్ద ఎన్టీఆర్ కొండవీటి సినిమా రిలీజ్ అయింది, గుర్తుందా? అందులో ఎన్టీఆర్ పేరు ఎస్పీ రంజిత్ కుమార్. సో మా నాన్న 81లో ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నా కొడుకు పుడితే ఏం పేరు పెడతారని రంజిత్ కుమార్ ఎస్పీ పోలీస్ చేయాలని అనుకున్నాడు. కానీ మా నాన్న మధ్యలోనే 10th క్లాస్లోనే వెళ్ళిపోయారు, అది వేరే విషయం. గుడ్ మార్నింగ్. సో కానీ నాకు చిన్నప్పటి నుంచి అందరూ పోలీస్ అని పిలిచేవారు. కనీసం పోలీస్ అవ్వకపోయినా పోలీస్ ఏరియాలో ఉంటే పోలీస్ అంటారు కదా, ఎస్ఆర్ మనం. సో అలా పోలీస్ విశాఖపట్నంలో పోలీస్ క్వార్టర్స్ దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాను. లిఫ్ట్ లేదు, కార్ పార్క్ లేదు. అదే కొద్దిగా లోపలికి వెళ్తే వచ్చేది మంచి ఇల్లు, కానీ నాకు పోలీస్ ఏరియాలో ఉండాలి. అందుకోసం 39 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాను. కింద పార్కింగ్ లేదు, లిఫ్ట్ లేదు. 1,00,000, 2 లక్షలకి వెళ్ళాను. నాకు చెల్లి ఉంది కదా, తోడపట్టు చెల్లి, తండ్రి లేడు. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రి ఎస్ఆర్ను. సో చెల్లి కోసం అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాను 49 లక్షలు పెట్టి. నాది 39 లక్షలు, చెల్లిది. దయచేసి మగవాళ్ళు ఇక్కడికి వచ్చింది క్లాస్ కూడా వెళ్ళిపోవడం కాదు. మీకు ఒక ఆడపిల్ల ఉంటుంది, అమ్మో అక్కో చెల్లో చెల్లి, వాళ్ళకి ఇవ్వాలని మనసులో పెట్టుకోండి. డబ్బులు కళ్ళు మూసుకొని వస్తాయి, అంతే తప్ప చెల్లి దగ్గర, అమ్మ దగ్గర, అక్క దగ్గర తీసుకోవడానికి ఆలోచన పెట్టుకోవద్దు. ఎస్ఆర్ ఒకసారి జోరు క్లాస్ మగాలికి. మీరు కూడా మీ అన్న, అక్కో, తమ్ముడు ఎవరో చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి, చేస్తే 100%. ఎందుకంటే మా చెల్లికి డబ్బులు దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేది బస్ కోసం, దానికోసం, దీనికోసం వెళ్తే. సో మీరు కూడా సహాయం చేస్తే డెఫినెట్గా మీ ఇంట్లో అన్న, తమ్ముడు, అక్కో, భర్త ముందుకు వెళ్తారు. ఒకరికొకరు సాయం చేసుకుంటాను అవుతారు. సో చెల్లికి 49 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాను. కార్ పార్క్ ఉంది, లిఫ్ట్ ఉంది. నాకు మాత్రం కార్ పార్క్ లేదు, లిఫ్ట్ లేదు. సో 2.5 లక్షలు వచ్చింది. నేను పోలీస్ అవ్వాలనుకున్నా, అవ్వలే. మా చెల్లికి నువ్వు చదువు, నేను పోలీస్ చేస్తానన్నా, చదవలేదు. నాకుండే ఫైనల్ ఆప్షన్ మా చెల్లికి మ్యారేజ్ చేయాలి. సో ఫైనల్గా ఫస్ట్ సంబంధం తీసుకొచ్చాను, పోలీస్ ఆఫీసర్. వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్, మా అయ్యగారు కానిస్టేబుల్, వాళ్ళ అక్క ఎయిర్పోర్ట్లో సిఐ, వాళ్ళ తమ్ముడు మా బావగారు ఆయన సబ్ ఇన్స్పెక్టర్.
సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కాకి యూనిఫామ్. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంటికి వెళ్తే మొత్తం 4 పక్కల కాకి యూనిఫామ్ కనబడుతుంది. నేను అవ్వకపోయినా పర్లే, ఆనందం ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్తే చాలా అనిపించింది. వాళ్ళు కూర్చున్నారు. సో మాకు పెళ్ళిళ్ళు ఉంటాయి. మా క్యాస్ట్లో ఏమవుతుందంటే కట్నాలు ఉంటాయి. సో మా చెల్లిని కూర్చోబెట్టిన తర్వాత మా అమ్మ నేను కూర్చున్నాం. మా చెల్లిని చూసారు, బాగుందన్నారు. బాగున్న తర్వాత బావగారు వెళ్ళిపోయారు. మరి నాన్నగారు ఉన్నారు, కూర్చొని నచ్చిందంటే ఓకే అన్నారు. సరే మరి అర్థమైంది కదా ఇలా అన్నారు. మా అమ్మ ఏంటంటే 10 లక్షలు అనుకుంది. 10 లక్షలు ఏమనుకుంది. వాళ్ళు ఏం చేశారంటే 1 CR ఎంత ₹1 కోటి చెప్పారంటే మా అమ్మ ఇలా పట్టుకొని పదా అంది. మీ నాన్న చనిపోయాడు, ఇప్పుడు ఇల్లు ఇచ్చో బంధించో, ఇంకా దీనికి 10 లక్షలు ఎక్కువ, 20 లక్షలు మా అయితే అంతకంటే వద్దని నేను చేయబడి బయట తీసుకొస్తాను. ఏం చేయాలా అమ్మ వెళ్ళి అక్కడ బయట కూర్చో అని చెప్పాను. కార్లో ప్రశాంతంగా కూర్చున్నాను. నేను ఒక్కడనే కూర్చున్నాను. ఆయన అడిగాను ఎంత ఇవ్వాలి అని అడిగాను. ₹1 కోటి తగ్గదాను. రెండోసారి అడిగాను ఎంత ఇవ్వాలని, 1 కోటి అన్నాను. మూడోసారి అడిగాను, మళ్ళీ ఫిక్స్ అవ్వన్నాను, 1 కోటి అన్నాను. 1 కోటి నడిస్తే నీకు ప్రాబ్లం అని అడిగాను. సో అలా చెల్లికి మ్యారేజ్ చేశాను. సబ్ ఇన్స్పెక్టర్ని ఇంట్లో పెట్టుకున్నాను, తెచ్చుకున్నాను. సో గుడ్ మార్నింగ్. సో అక్కడ పెళ్లి చేశాను. తర్వాత 3 లక్షలు అంటే మంచి చేస్తే ఏమొస్తుందో చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన వాళ్ళ కూతురికి మ్యారేజ్ చేయాలా, భోగపురం దగ్గర సైట్ ఉంది, ఎవరు కొనట్లే, నాయనానికి సైట్ ఇచ్చేస్తారు కొనుక్కున్నాడు. ఆ రోజు చాలా తక్కువకి ఇచ్చాడు, అమౌంట్ చెప్పకూడదు, ఓకే. సో ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. ఈరోజు ఆ సైట్ కాస్ట్ 1.5 కోటి. ఇక్కడ మీరు అనలైజ్ చేసుకుంటున్నారు కదా, చెల్లికి ఇస్తే పనికిరాని భూమి ఈరోజు 1.5 కోటి అయిపోయింది. అర్థమవుతుందా? ఎందుకు పనికిరాదు, పెద్దానికి సాయం చేద్దామని కొన్నాను. అది నాకేదో వస్తుందని కొనలే. పాపం పెద్ద ఏడుస్తున్నాడు, పెద్దానికి ఇచ్చేస్తే కూతురు పెళ్ళి అవుతుందని ఇచ్చాను, చెల్లికి పెళ్లి చేశాను, ఆ 1.5 కోటి రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది నాకు. అంటే మంచి చేస్తే, కల్మషం లేకుండా చేస్తే వడ్డీతో వస్తుంది. ఎస్ఆర్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో 3 లక్షలు వచ్చింది, 3.5 లక్షలు వచ్చింది. తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ అందరూ ఏం చేశారు, ఇంట్లో రెస్ట్ తీసుకున్నాం. నేను కూడా కోవిడ్ టైంలో మాకు బాగా చింతపల్లి సబ్ ఇన్స్పెక్టర్. సో కోవిడ్ టైంలో ఏమైందంటే ఆయన కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే విశాఖపట్నంలో మొత్తం ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయాలి, లాఠీ చార్జ్ చేయాలి. తెలుసు కదా, కోవిడ్ టైంలో పోలీసులు రోడ్డు మీద ఉండేవారు. మా బావగారు ఇంట్లో ఉండేవారు. తెల్లవారు యూనిఫామ్ ఉండేది, దానిపైన పీపీ కిట్, దానిపైన ఇంకొక యూనిఫామ్, దానిపైన ఇంకొక సూట్ వేసుకుంటారు, పోలీసు యూనిఫామ్, కింద నుంచి పై వరకు ఉంటుంది. మాస్క్, హెల్మెట్ అన్ని పెట్టుకుని వెళ్ళేవారు. నేను చూస్తే తెల్లవారు ఆయన కన్నా ముందు లేచేవాడు. నాకు అనేవాడు, నీకు పని పాటలేదు. నాకన్నా లేదు డైరెక్ట్గా మా చెల్లికి, మీ అన్నకి పని పాటలేదు, హ్యాపీ పడుకోవచ్చు. నాకైతే డ్యూటీలో ఉన్నాయి, రోడ్డు మీద తిరగాలి. మీ అన్నకి 3:30-4 గంటలు లేచిపోతాడు, గంట కొట్టుకొని అందరూ లేచిపోతారు అంటాడు. మనకి భయపోతుందంటే చిన్న భక్తి కొద్ది గంట కొడతాం. ఆయన డిస్టర్బ్ అయిపోయారు, స్వామి చేశారు, అది వేరే విషయం. గుడ్ మార్నింగ్. సో ఆయన అనేవాడు, ఇలా అనేవాడు, పక్కన పెట్టేశారు. 1వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్కి శాలరీస్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలిసిందే. 1వ తారీఖు శాలరీస్ వచ్చేస్తే పెద్ద కవర్ వస్తుంది, మొత్తం స్టేట్మెంట్ వస్తుంది. దానికి వచ్చే ఇవి ఉంటాయి. మనకి 10th క్లాస్ కాబట్టి అవన్నీ మనకు తెలియదు. కింద టోటల్గా 86,000 ఎంత వచ్చింది. ఆ కవర్ అక్కడే ఉంది, దాని పక్కన అమౌంట్ కూడా అక్కడే ఉంది. మా చెల్లికి పిలిచి, మీ అన్నకి ఇంట్లో ఉన్నాడు కదా, ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పు, మనం ఇద్దాం అన్నాడు. సరే, మన పండుగ ఎప్పుడు 10వ తారీఖు. వెస్ట్ ఏరియాలో పండుగ ఎప్పుడు? వాళ్ళకి 1వ తారీఖు పండుగ, మనం 10వ తారీఖు పండుగ. 10వ తారీఖు వచ్చింది. ఆ రోజు ఏదో పాత మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది. టీప్ అయిపోయారే, నా మొబైల్ ఉంది. నా మొబైల్ ఇప్పుడు బయట పెట్టేస్తాను. ఇప్పుడు కూడా మా గురుస్వామికి ఇచ్చేసాను మొబైల్. దాంట్లో ఏమి సీక్రెట్స్ ఇంకేమన్నా కదా, సీక్రెట్స్ ఉంటే దాచుకోవాలి. ఎస్ఆర్ మొబైల్ అక్కడే ఉంది. ఆ పైన మెసేజ్ వచ్చింది, రాత్రి 9:40కి మెసేజ్ వచ్చింది, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సో అండ్ సో అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ 4,12,120. నేను చూడలే ఎందుకంటే గౌతమ్ బాలి గారి మీద మనకు నమ్మకం ఉంది. మా బావ ఎలా చూస్తున్నాడు, పోలీసులు అంటారు. దయచేసి ఎవరు పోలీసులు ఉంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు, వేరే విషయం. మా బావ మాత్రం ఇలా సీక్రెట్గా చూశాడు. ఏంటి మెసేజ్ వచ్చిందని రాత్రి. ఆ చెక్ చూసిన వెంటనే 2 జోబుల్లో 2 చేతులు పెట్టుకొని అలా వంటగదిలోకి వెళ్ళాడు. మా చెల్లెలు కదా, అప్పుడే పడుకునే ముందు కాల్ ఇస్తుంది.
తాగడానికి పడుకోవడం ఇస్తుంది. పాలు తయారు చేసి లోపలికి వెళ్ళాడు. పోలీస్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, తెలుసు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది దీనికంటే ఎక్కువ ఉంటుంది, అంతగా నేను చెప్పకూడదు. స్వామి శర్మ, మీ అన్న తెల్లవారు లేచి ల్యాప్టాప్ దగ్గర కూర్చొని టిక్కు అని కొడతాడు. ఏం పీకుతున్నాడో తెలియదు కానీ 4 లక్షలు వచ్చింది, ఏం పీకుతున్నాడు అన్నాడు. మా చెల్లి నాకంటే నేనైతే కొద్దిగా స్మూత్, మా చెల్లి స్మూత్ కాదు. అదేం పీకుతున్నాడు నువ్వేళ్ళు అడిగన్నారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తానంటే, దయచేసి ప్లీజ్ లీడర్స్, ప్రపంచంలో ఇప్పటి వరకు బలహీనుడిని బలవంతుడిని ఎవ్వరు ఆపలే, కోవిడ్ మాత్రం ఆపింది. ఎస్ఆర్ బలవంతుడిని ఇంట్లో కట్టిపడేసింది, బలవంతుడిని అందరినీ కట్టిపడేసింది. ఎస్ఆర్ అలాంటిది ఇంకోసారి రాకూడదు, రావద్దని కోరుకున్నాం. అలాంటి టైంలో కూడా నెలకి 4 లక్షల రూపాయలు వచ్చిందంటే ఒక్కసారి మన ఎండి గౌతమ్ బాలి గారికి, మా బాబు గారు ప్రాణాన్ని పణంగా పెట్టి రోడ్డు మీద పనిచేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ సెల్యూట్, తప్పు అనట్లేదు. ప్రాణం పణంగా పెట్టి రోడ్డు మీద పనిచేస్తే 56,000 రూపాయల జీతం, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్తో జూమ్ మీటింగ్ చేసుకుంటే 4 లక్షల రూపాయలు. దయచేసి ఇక్కడ ఎవరైతే వచ్చారో ఇది చిన్న ప్లాన్ కాదండి, మన జీవితాల్ని కోటీశ్వరులు చేసే చాలా పవిత్రమైన ప్లాన్ని. ఈ మీరు భగవంతుడిని జీసస్ నమ్మితే ఇది ఒక జీసస్ పంపించిన ఒక ఆయుధం, అల్లా నమ్మితే అల్లా పంపించిన ఒక అస్త్రం. అదే రకంగా హిందూస్ అయితే 3 దేవతలు పంపించిన ఒక బ్రహ్మాస్త్రం ఇది. ఈ అస్త్రాన్ని మీరు జాగ్రత్తగా వాడితే హ్యాపీగా కోటేశ్వరులు అవుతారు. నిన్నే మనకి సిద్దిపేటలో ఒక గ్లాసులు కడుక్కునే 2వ తరగతి చదువుతున్న ఒక ఆయ తీసుకొని వెజిటేషన్ తీసుకొని ఈరోజు వాళ్ళ కూతురికి ఫీజు కట్టడానికి ఆయాగా జాయిన్ అయిన ఆవిడ వాళ్ళ కూతురికి 15 లక్షలు పెట్టి పెళ్లి చేసింది. ఈరోజు ఆవిడ నెలసరి ఆదాయం 4 లక్షల రూపాయలు. ఇది చూటా మోటా వ్యాపారం కాదండి, కానీ ఇక్కడ ఒకటి కావాలా, విలువలు కావాలా. ఏం కావాలా? విలువలు ఉండాలి. విలువలు అంటే నా కోసమే పని చేస్తున్నాను అనే ఆలోచన ఉంటే డబ్బులు రావు. ఇక్కడ మనం పనిచేసేటప్పుడు 10 మంది కోసం పనిచేయాలి. ఎస్ఆర్ ఇందాక మన అబ్రహం గారు చెప్పారు, 41 రోజు దీక్షలో 41 ప్లేసులు ఉంటాం. ఎక్కడో తింటానో, ఎక్కడ పడుకుంటానో, ఎక్కడ బట్టలు పెట్టుకుంటానో ఏమో తెలియదు. నా ఆడి కారు చూసి చాలా మంది అంటుంటారు, ఇది ఆడి కారా ఆటోనని. దాంట్లోనే బట్టలు పెట్టుకుంటాం, దాంట్లోనే ఆరబెట్టుకుంటాం. 1 కోటి రూపాయల కారు ఆటోలో వాడతాం. గుడ్ మార్నింగ్. ఎస్. సో కోవిడ్ అయిపోయింది. కోవిడ్లో ఎందుకు 4 లక్షలు వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇందాక చెప్పి ఉంటారు, మళ్ళీ కోసం చెప్తున్నాను, చాలా విలువైన వస్తువు ఇది. ఇది చాలా పవిత్రమైన వస్తువు, మన ఆరోగ్యాన్ని కాపాడే విలువైన వస్తువు. ఈరోజు భారతదేశం మొత్తంలో కబలిస్తున్న మేజర్ డిసీజ్ 100 మందిలో ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే 60% మంది శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి. ఎస్ఆర్ భయపడ్డానికి కాదు ఉన్నాయి. ఉంటే ఏమి సమస్య ఉండదండి, ఉన్న కణాలు పెరిగితే సమస్య. ఎస్ఆర్ ఉంటే ఏమీ ప్రాబ్లం లేదు. ఎస్ఆర్ మన ఇంట్లో కరెంట్ ఉంది, కరెంట్ ఉన్నంతసేపు వాళ్ళ ఇల్లు పట్టుకుంటే షాక్ పడితే వస్తాం. ఎస్ఆర్ దయచేసి పాయింట్ అర్థం చేసుకోండి. ఆ సెల్స్ని మనం ఈరోజు ఆపకపోతే రేపు పొద్దున క్యాన్సర్గా డెవలప్ అయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సెల్స్ చెడిపోవాలంటే మన శరీరంలో ఆల్కలైన్ నేచర్ కావాలా. ఏ నేచర్ కావాలా? మన తాతలు ముత్తాతలు కనీసం జ్వరం వచ్చేది కాదు, ఎందుకంటే తెల్లవారుజామున మట్టి కొండ పట్టుకొని చెరువుకి వెళ్ళేవారు. మన ముత్తాతలు మట్టి కొండ పట్టుకొని చెరువుకి వెళ్తే ఆ నీరు కొండలు దాటి వచ్చేది. ఎసన్నం ఆ కొండలు గుట్టలు దాటి ఆ నీరు వచ్చేది. ఆ నీరు పట్టుకొని తాగితే మన శరీరంలోకి మినరల్స్ చేరేవి. ఎసన్నం. సో ఇది మన భారతదేశంలో కొండలు లేవు, పుట్టలు లేవు, ఏమీ లేవు, అన్ని కరిగిపోయాయి. ఎసన్నం. ఇది అమెరికాలో ఊత అనే ఒక లేక్లోంచి, సరస్సులోంచి తీయబడిన డ్రాప్స్ అండి. CMD, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. క్యాన్సర్ కణాలు పెరగాలంటే ఎసిడిక్ నేచర్ కావాలి. ఏ నేచర్ కావాలా? ఈరోజు తెల్లవారి నుంచి మనం తినేది తాగేదంతా కూడా ఎసిడిక్ నేచర్. సో దానివల్ల ఏమవుతుందంటే తెలియకుండానే క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయి. సో ఇది వాడుకుంటే ఏమవుతుందంటే మన శరీరంలో క్యాన్సర్స్ ఉన్నా కూడా యూరిన్ ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ బయటికి వచ్చేస్తాయి. సో ఇది ఏం చేయాలి? 960 రూపాయలు అంటే ఒక మనిషికి రోజుకు పడేది చెప్తున్నానండి, ₹3.60 పడుతుంది. ఒక వ్యక్తికి ఎంత పడుతుంది? ఇది 3 నెలలు వస్తుంది ఒక మనిషికి. రోజుకి ఎంత ఖర్చు పడుతుంది? ₹3. మరి మన ప్రాణం కంటే ₹3 ఎక్కువ. గుడ్ మార్నింగ్. ఇది నేను కార్లో ఉండేటప్పుడు సపరేట్ పెట్టుకుంటాను, బండిలో కూడా సపరేట్ పెట్టుకుంటాను, ఎక్కడికైనా వెళ్తే నేను సపరేట్గా ఉంటుంది. సో అలా నా దగ్గర ప్రతిసారి కూడా 4 బాటిల్ ఉంటాయి.
ఎందుకంటే రంజిత్ ఆలోచన లక్షలు సంపాదించడం కాదు. రంజిత్ రతన్ టాటా గారికి ప్రామిస్ చేశాడు, చనిపోయే లోపు 1000 కుటుంబాలకి లక్ష ఇప్పించి చనిపోతాడండి. ఎన్ని కుటుంబాలకి? సో ఇప్పించాలంటే నేను బ్రతికుండాలంటే వాడుకోవాలి. ఎస్ఆర్నో? సో ఇది రోజు కూడా 3 బాటిల్స్ పైన తీసుకుంటే మంచిది. 1 లీటర్ బాటిల్లో 7 చుక్కలు వేసుకోవాలి. కొద్ది వాటర్ ప్యాకెట్. ఎస్ ఎస్ దీంతో పాటు ఎస్ సప్లిమెంట్ ఇంకో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను రెగ్యులర్గా 12 పైన వేసుకుంటాను. అయ్యప్ప మాల కొన్ని వేసుకోకూడదు, నాన్ వెజ్ ఉంటుంది. వేసాను. సో సి భక్తరన్, జ్ఞానధర్మ, రెసిపోకేర్ చూస్తున్నారు కదా, తర్వాత కర్కమిన్. సో ఈ క్యాప్సెస్ చూడొచ్చు, ఇంకా వేసుకోవచ్చు, బట్ కొన్ని క్యాప్సెస్ మిస్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను ఎందుకు వేసుకున్నానంటే, చాలామంది ఒక డౌట్ ఏంటంటే, సార్ వేసుకుంటే ఏమైపోతుందా, ఎన్ని వేసుకోవాలి, ఎన్ని రోజులు వేయాలి, ఇలాంటి ఒక సమస్య డౌట్లు అడుగుతుంటారు. ఈ డౌట్లు అడిగే వాళ్ళు ఎవరంటే, దయచేసి తప్పుగా అర్థం చేసుకో, చదువుకున్న లెక్క అడుగుతారు, చదువు లేని వాళ్ళు కాదు, చదువుకున్న లెక్క అడుగుతారు. సార్ పూర్వకాలం ఎవరింటికైనా భోజనాలకు వెళ్తే అన్నం ఎంత పెట్టేవారు? కూరలు 12 రకాలు 10 రకాల కూరలు ఉండేవి. ఎస్ఆర్నో? అన్ని కూరలు ఉండేవి. బట్ ఈరోజు ఏమవుతుందంటే, అన్నం ఎంత పెడుతున్నారు, కూర ఎంత పెడుతున్నారు, కూరదే. ఎస్ఆర్నో? మనకి సమస్యలు వస్తున్నాయి. సో ఇక్కడ నేను తీసుకున్నవి ఏంటంటే, కూరలు. ఒక మనిషి ఆరోగ్యం ఉండాలంటే మనకి కావలసిన ఏదైతే భోజనం దొరకట్లేదో వాటికి ఆల్రెడీ, ఇది మెడిసిన్ కాదు, సప్లిమెంట్. 10th క్లాస్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అయిపోతే ఏం చేస్తాం? సప్లిమెంట్ రాస్తాం. అక్కడ పాస్ అవ్వలేదు కాబట్టి సప్లిమెంట్ వాడతాం. ఇక్కడ కూడా మనం తినే భోజనంలో మనకు కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్ దొరకలేదు కాబట్టి, విటమిన్స్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు సప్లిమెంట్స్ వాడాలి. సో రంజిత్ కోవిడ్ బిఫోర్ చెప్తే ఎవరు వెళ్ళలే. కోవిడ్ తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు. ఐడియా ఉందా? చాలా మందికి తెలియదండి. నారా చంద్రబాబు నాయుడు గారు 71 ఏజ్ అప్పుడు, ఇప్పుడు 74, అప్పుడు 71. ఆయనకంటే చిన్నవాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. చంద్రబాబు నాయుడు గారికి 3 times కోవిడ్ వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారికి? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకసారి వచ్చింది. ముందు రోజు TV9 ఎన్టీవీలో వచ్చింది, నాకు కోవిడ్ వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు, మంచి పాట కూడా పాడారు, మీరు చూడొచ్చు. మంచి పాట పాడితే ఏమన్నారంటే, నాకు ఏం ప్రాబ్లం లేదు, రేపు సాయంత్రం వచ్చేస్తాను, ఎల్లుండి షూటింగ్లో నేను ఒక మంచి పాట పాడాలన్నాడు. కానీ 2వ రోజు నుంచి వెంటిలేటర్లోకి వెళ్ళిపోయాడు, 3వ రోజు ఉదయాన్నే చనిపోయాడు. ఎస్ఆర్నో? ఎందుకు? ఆక్సిజన్ సాచురేషన్ సరిపోలేదు. ఎస్ఆర్నో? బ్రీతింగ్ ప్రాబ్లం. సో ఎందుకు వస్తున్నాయంటే, నారా చంద్రబాబు నాయుడు వాడే వస్తువులన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్. ఇందాక నేను వాడాను కదా జ్ఞానధర్మ. నరేంద్ర మోడీ అని కొట్టండి, ఈ రోజు కూడా ఆయన తెల్లవారులు ఇస్తే పుట్టగొడుకు తయారు చేసిన వస్తువులే తింటాడు, దాన్నే జ్ఞానధర్మ అంటాం. మరి ఆయన మోడీ గారు 75 సంవత్సరాల సింహంలా పరిగెడితే, ఇక్కడ చాలా మంది ఉన్నారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలా నడుస్తారు రోబోలాగా. ఇదే నడక. నడవంటే నొప్పండి, నడుము నొప్పండి, కాళ్ళు నొప్పండి, చేయి నొప్పండి. 41 రోజులుగా నాన్ స్టాప్గా తిరుగుతున్నాం, నాన్ స్టాప్గా మీటింగ్ చేస్తున్నాం. సో ఈ సప్లిమెంట్స్ వాడితే మన శరీరానికి మనకి ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో అలా అందరూ వాడడం స్టార్ట్ చేశారు. నా ఇన్కమ్ 4 లక్షలకు వెళ్ళింది. కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా బావగారికి ఫోన్ చేశాను. ఆయన నా ఫోన్ వస్తే భయపడతాడు, ఈయన మళ్ళీ ఏం పెంట పెడతాడు, ఏం చేస్తాడు. నేను ఫోన్ చేసి డ్రైవర్ని పంపించాను, వాళ్ళకి జీప్ డ్రైవర్ ఉంటాడు కదా, పంపించాను. దేనికి అన్నాడు, కారు తీసుకెళ్ళిపోతాడు. ఆయన డౌట్ స్టార్ట్ అయ్యింది, అమ్మో కారు ఇప్పుడు నాకు ఇచ్చేస్తాడేమో, నేను కొనుక్కోలేము అనుకున్నాడు. సో మనం విస్టేజ్లో ఉన్నామండి, కార్ అమ్మో, కార్ ఫ్రీగా ఇస్తాం. సో ఫస్ట్ కార్ బావగారికి గిఫ్ట్ ఇచ్చేసాను. సెకండ్ కార్ తీసుకున్నాను, ఆడి Q2 కార్. ఆ రోజు 65 లక్షలు కోవిడ్ అయిపోయిన తర్వాతే. ఈరోజు ఆ కార్ 30% పెరిగింది. ఈరోజు ఆ కార్ ఖరీదు 5 లక్షలు తక్కువ, ₹1,00,00,000. ఎంత? సో ఇది నా హైయెస్ట్ 7,50,000 పైన. సో ఇది కాకుండా స్టాక్ పాయింట్ ఉంది నాకు శ్రీకాకుళం, అదొక 2 lakh వస్తుంది. నాకు పిల్లనిచ్చిన మామయ్య రేషన్ డిపో డీలర్, చాలా సంవత్సరాలు చెప్తే వెళ్ళలే, ఆయన మీద ఐడి క్రియేట్ చేశాను. ఎందుకంటే వెస్టేజ్ ఒక ఐడి ఉండాలి, 2 ఐడీలు ఉండకూడదు. సో 2వ ఐడి అందుకని మంచిది, మా మామయ్య గారి పేరు వేసాను. సో అలా టీం వర్క్ చేశాను. ఈరోజు ఆయనకి కూడా నెలకి
2 lakhs వస్తుంది. నా టీంలో ఇప్పటి వరకు 239 కార్లు ఓపెన్ అయితే అందులో ఆయన కారు, ఇక్కడే మన హరికృష్ణ గారు ఉన్నారు, ఆయన కారు ఉంది, మూర్తి గారు ఉన్నారు, చిరంజీవి సార్, రజనీ గారు, ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ 4 lakhs, 3 lakhs, 2 lakhs, 1 lakh ఇలా రంజిత్ టీంలో ఇప్పటి వరకు 70 మంది ₹1,00,000 పైన తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణలో మాత్రమే రంజిత్ టీం స్టార్ట్ అయింది. నిన్నే మనకి పోస్ట్ రిలీజ్ అయింది. కర్ణాటకలో జస్ట్ 28 daysలో మన టీం హెల్పింగ్ హ్యాండ్ నుంచి యూసిడి బ్రేక్ చేశారు. నెక్స్ట్ మంత్ నుంచి రికార్డ్స్ బదులుతున్నాయి కర్ణాటకలో. సో ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయింది. తెలంగాణ వాళ్ళంటే తెలుసు కదా, కాంపిటీషన్కి ముందు ఉంటారు. దానికి మించిన కాంపిటీషన్ కర్ణాటక, ఎందుకంటే మా గురుజీ ఉన్నారు, మంజునాథ్ గారు. సో కర్ణాటకలో ఆయన చేతిలో పెట్టాను ఆ గురుగారిని. సో ఆయన చేతిలో పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మామూలుగా తయారవరు. మంజునాథ్ గారి చేతిలో 28 రోజుల్లోనే ఆయన యూసిడి, ఈ మంత్ ఆయన చెక్ 3 లక్షల పైన వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి ప్రభంజనం స్టార్ట్ అవుతుంది మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్లో. సో ఇది ఎందుకు మీకు చెప్తున్నంటే, తెలంగాణ అంటే ఎప్పుడు వెనకడిగేయదు, ఎస్ఆర్నో ముందడిగేస్తారు. ఎందుకంటే మెయిన్గా నేను అబ్జర్వ్ చేసిన తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు ఒక నినాదం బాగా చెప్పారు, అది నాకు బాగా నచ్చుతుంది. తెలంగాణ వచ్చుడా నేను చచ్చుడా. ఎస్ఆర్నో గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం గెలవడమో ఓడిపోవడం కాదండి, కొన్ని వందల మంది గెలిపిద్దామా ఓడిపోదామా? గెలిపిద్దామా ఓడిపోదామా? గెలిపిద్దామా ఓడిపోదామా? గెలుద్దామా ఓడిపోదామా? గెలుద్దామా ఓడిపోదామా? కొంతమంది మాట్లాడుతున్నారు, వెనక నుంచి నోట్లోంచి ఏం మాట్లాడరావట్లేదు. మీకు తెలుసు కదా, అయ్యప్ప మాలంటే రాత్రి తింటాం, మళ్ళీ మధ్యాహ్నమే. తినకుండా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఉదయం కొద్దిగానే తిన్నారు కదా మీరు. ఒకసారి మళ్ళీ గెలుద్దామా ఓడిపోదామా? గెలిపిద్దామా ఓడిపోదామా? గెలిపిద్దామా ఓడిపోదామా? గెలిపిద్దామా ఓడిపోదామా? నిజమేనా? చూద్దాం. జూన్లో మనకి లండన్ స్కాట్లాండ్ ట్రిప్ ఉంది. ఆ ట్రిప్లో మీ అందరూ ఫ్లైట్ ఎక్కారనుకోండి, అందరూ కూడా ఆ కేటగిరీ. ఒకవేళ లేదనుకోండి, ఎయిర్పోర్ట్కి వచ్చి బాయ్ అన్నారనుకోండి, ఏ కేటగిరీ మీరే చూసుకోండి అని చెప్పరు. స్వామి గుడ్ మార్నింగ్. సో ఇలా నా ఇన్కమ్ 7 లక్షలు ప్లస్ స్టాక్ పాయింట్ 2 లక్షలు, పిల్లల నుంచి మామయ్య గారు దాటి అదొక 2 lakh, మొత్తం కలిపి వెస్టేజ్ ద్వారా ప్రతి నెల 10వ తారీఖు కల్లా నా అకౌంట్లో, అంటే నా ఫ్యామిలీ అకౌంట్లో టోటల్గా పడేది 11,50,000 సో చాలామంది వెస్టేజ్లో బయట ఉన్న వాళ్ళు చాలామంది కొన్ని మాటలు అంటుంటారు. దయచేసి ఇది కొద్దిగా సీరియస్గా తీసుకోండి. రంజిత్కి 11 లక్షలు వస్తుంది, పిచ్చోడ్లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు అయ్యప్ప మాల వేసుకొని కూడా అని అంటుంటే నాకేమనిపించింది తెలుసా? మా నాన్న చనిపోయినప్పుడు ఎవడు ముద్దు పెడతాడని ఇంటింటికి తిరిగిన రోజులు గుర్తొస్తుంటాయి. చర్చికి వెళ్ళేవాడిని, నేనేం క్రిస్టియన్ కాదు. ఆదివారం పూట ప్రార్థన అయిపోయిన భోజనం పెడితే 4 మెతుకులు పెడతారండి, నాకు ఆ రోజులు గుర్తున్నాయి. అదే రకంగా మసీదుకి వెళ్ళేవాడు రంజాన్ మాసంలో, సాయంత్రం పూట నమాజ్ చేసిన తర్వాత 4 ముద్దలు పెడతారు, ఆ రోజు గుర్తున్నాయి. చాలా రోజులు ఆకలితో పస్తులుండి ఎవడో తీసుకెళ్ళి 10 రూపాయలు టీ ఇప్పిస్తాడా అని చూసిన రోజులు ఉన్నాయి. దానికోసం ఈరోజు తిరుగుతున్నాను తప్ప లక్షల గురించి అనుకుంటే నాకు వరంగల్ రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు మించిన సబ్జెక్ట్ చెప్పిన హీరోస్ ఇక్కడ ఉన్నారు. కానీ నేను ఇక్కడ చూసిన విషయం ఏంటి తెలుసా? వరంగల్లో పేదవాళ్ళు, కష్టాలు, కూలి పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు వాళ్ళందరూ చూస్తున్నప్పుడు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి. అలాంటి వాడికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడుగా, ఒక నాన్నలా నిలబడాలని నాకు ఆలోచనతో వస్తున్నాను తప్ప నాకు కూడా 11 లక్షలు వస్తున్నాయి. నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే నాకు ఎవరు అడిగేది లేదండి. గౌతమ్ వాళ్ళు ఒక్కరోజు ఫోన్ చేసి, బెటర్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఫీల్డ్కి ఎంతమంది ప్లాన్ చెప్పావు, ఏం అడగడు. ఆయన తెలిసినంత ఒకటే, పీవీ చూడడం, 10వ తారీఖు చెక్ చేసాడు. ఎస్ఆర్నో. కానీ ప్రతిసారి ముద్ద తిన్నప్పుడు ఒక 2 నిమిషాలు చూస్తాం, ఎంతమంది చెమట పొట్టు ఉంది, ఎంతమంది రక్తం పొట్టు ఇందులో వస్తే నాకు ఈ ముద్ద వెళ్తుందండి. సో ఎందుకు చెప్తానంటే, ఎవరైతే ఈరోజు అప్లికేషన్ నింపారో దయచేసి మీకోసం మీరు పనిచేయద్దండి. ఉద్యోగంలో మీకోసం పనిచేశారు, ఇంకో దగ్గర మీకోసం పనిచేశారు. కానీ ఈ రంగంలో మీరు వచ్చింది దేనికోసం తెలుసా? కొన్ని వందల వేల లక్షల కుటుంబాలని ఆకలి తీర్చడం కోసం. ఎస్ఆర్నో. అలాగైతే మాతో రండి, కానీ డబ్బుల కోసం దయచేసి రావద్దు. పని చేస్తే డబ్బులు భగవంతుడు వద్దన్నా ఇస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా గురువు గారు రతన్ టాటా. ఆయన సంపాదించిన కన్నా ఇచ్చిన విరాళాలు ఎక్కువ. ఎస్ఆర్నో. ఈరోజు ప్రపంచం మొత్తం దేవుడిగా పూజిస్తారు రతన్ టాటా గారిని.
గుడ్ మార్నింగ్. సో నేను చెప్పిన కన్క్లూజన్ ఏంటంటే, భగవంతుడు కర్లమిల్లో కూలి పని కోసం అవకాశం ఇచ్చిన వ్యక్తే ఈరోజు వెస్టేజ్లో అన్ని పొజిషన్స్ అయిపోయి లాస్ట్ పొజిషన్ ఒకటి ఉంది. నాకు తెలిసి ఈ మంత్ 99.99% కంప్లీట్ అయిపోతుంది. VMCR. సో ఎందుకంటే భగవంతుడు మామూలుగా పరీక్షలు పెట్టలే. ఇదే నెలలో నేను ఇక్కడ బూట్ క్యాంప్ చేసినప్పుడు వెనకతలో చాలా పెద్ద గ్రూప్ వచ్చింది, రక్తం కారుతూనే ఉంది. ఇక్కడే మా గురుగారు రాజమౌళి గారు, నేను నడుస్తుంటే రక్తం వస్తుంటే రూమ్లో తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేసిన వ్యక్తి మా గురుగారు రాజమౌళి ఒకసారి క్లాస్ పెట్టండి. వరంగల్ బూట్ క్యాంప్లో స్వామి కూర్చోవచ్చు కదా స్వామి అంటే, మా దేవుడు వస్తున్నప్పుడు నేను కాపాడాలా, దాన్ని నిలబెట్టుకోవాలి. మా దేవుడు ఎవరు? మంజునాథ్. ఆయన వస్తున్నప్పుడు ఎక్కడ చెడ్డ పేరు వస్తే అది రంజిత్కి అవ్వదు. ఆయన ఆ రోజు రాత్రి 11:30కి ఆయన బస్సు ఎక్కిన తర్వాత అప్పటి వరకు నాకు నొప్పి తెలియలే. వీపు పైన రక్తం వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్నంతసేపు కష్టం, బాధ ఇవన్నీ తెలియవు. ఆయన రాత్రి మధు గారు, రజనీ గారు ఒకసారి క్లాస్ చూడండి. రాత్రి 11:30 ప్రాంతం వారికి మళ్ళీ ఎక్కించారు. నెక్స్ట్ రోజు మళ్ళీ మీటింగ్ ఉంది. సో మళ్ళీ 7 గంటల మీటింగ్ ఉంది. రాత్రి ఇక్కడ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్లో మంజునాథ్ బస్ ఎక్కించారు. 11:30కి ఎక్కించిన తర్వాత అప్పుడు నాకు ఎదురుపట్టు. ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తానంటే సార్, మంజునాథ్ గారి దగ్గర నేను నేర్చుకున్నది 1, 2, 3 విషయాలు కాదండి. ఆయన ఎందుకు గురువు గారు అంటే, నేను కొన్ని విషయాలు ఆయన దగ్గర చూస్తాను. దాంట్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. 2, 3 విషయాలు నాకు బాగా నచ్చిన విషయాలు. 2017-18 ప్రాంతంలో కర్ణాటక మేము వెళ్ళాం. ఆ రోజు గృహప్రవేశం. ఆ రోజు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అది 6th house 7th house అయింది. ఇల్లు కట్టుకున్నాడు. సో గెస్ట్లు అందరూ వచ్చారు. అందరూ వెళ్ళిపోయారు మ్యాక్సిమం. కొంతమంది ఉన్నారు, వేరే హౌస్ వచ్చాడు ఆయన కొన్ని ఇల్లు. సో నేను వరహాల్ రెడ్డి గారు వెళ్ళాం. మేము వెళ్ళింటనే ఆయన ఇంటి కొత్త ఇంటి తాళం మాకు ఇచ్చేశాడు. ఏమి స్వామి అంటే, ఏమీ లేదు, నేను ఇంకొక 1 hourలో ఫీల్డింగ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. స్వామి గృహప్రవేశం మీ బంధువులు ఇంకా ఉన్నారంటే, మీ అందరూ ఇంత కష్టపడుతుంటే నా ఇల్లు కట్టుకొని నేను ఇంట్లో ఉంటే అది నాకు కరెక్ట్ కాదు అని చెప్పేసి తాళం ఇచ్చేసి రాత్రి బ్యాగ్ పట్టుకొని 6 days 6 రోజులు దగ్గర 20 కోట్ల ఇల్లు. అది 20 కోట్ల ఇల్లు కట్టినాడు. పుష్పలా కూర్చోవచ్చు. ఎస్ఆర్నో ఆయన చెప్తున్న మాట ఏంటో సార్, పూట గడవలేని వాడు 20 కోట్ల ఇల్లు కట్టాడంటే 10 మంది కష్టం అందులో ఉంది. దానికోసం నేను బయలుదేరుతాను నాకు ఇచ్చేసాడు. ఇంటి తాళం వచ్చి బయలుదేరిపోతే మళ్ళీ వెనక్కి వచ్చాడు. మీకు తెల్లవారుజామున 5:30కి ఫ్లైట్ ఉంది, టికెట్ రిజర్వ్ చేసి చేతిలో పెట్టు, మీరేమి టెన్షన్ పడవద్దు, 4:15 కల్లా మా బామ్మర్ది వస్తాడు, మిమ్మల్ని డ్రాప్ చేస్తానన్నాడు. అంటే ఒక తండ్రి పిల్లలు ఎలా చూసుకుంటారో ఆయన దగ్గర చూసామంటే, ఈరోజు చాలామంది లీడర్స్ పేరు చెప్పను, డబ్బుల కోసమే వాడతారు టీంని. దయచేసి ప్లీజ్ పిల్లలండి, మన పిల్లలు టీం అంటే పిల్లలు, వాళ్ళని కల్మషం లేని వాళ్ళకి ఏమీ తెలియదు. చిన్నపిల్లలు వాళ్ళ మీద కక్షలు పెంచుకొని కార్పణ్యం పెట్టుకొని చేసుకోవడం. మంజునాథ్ గారు ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత తెల్లవారుజామున 4 కారు వచ్చింది. మళ్ళీ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కేటప్పుడు మళ్ళీ ఫోన్ చేశాను. సారీ సార్, నేను మీతో ఉండలేకపోయాను, మీటింగ్కి టైం అయిపోయింది, సారీ. అంత పెద్ద వ్యక్తి సారీ చెప్తే ఎలా అనిపిస్తుంది? ఆ రోజు డిసైడ్ అయ్యాం, భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చాడు, డబ్బులు సంపాదించడం కాదు, 10 మంది కోసం ఉపయోగపడడం కోసం డిసైడ్ అయ్యాం. అదే డిసైడ్మెంట్తో ఈ రోజు కూడా అయ్యప్ప మాల్లో ఉండి కూడా నా షెడ్యూల్ నేను రిలీజ్ చేస్తాను. ఇప్పుడు కూడా చాలామంది లీడర్స్ నేను రిలీజ్ చేయాలని అంటారు. సార్ 5% ఉన్నా, 10%, 8% ఉన్నా, ఏ పర్సెంట్ ఉన్నా, యువర్ లీడర్. అప్లికేషన్ నింపావంటే యువర్ లీడర్. డైరెక్టర్ అవ్వాలా, సిల్వర్ అవ్వాలా, గోల్డ్ అవ్వాలా, స్టార్ అవ్వాలా? నో. వెస్టేజ్లో 5% వ్యక్తికి కూడా మన కంపెనీ ఏమంటుంది? మై వెస్టేజ్ అంటుంది. ఎస్ ఆర్ నో? డిఎస్సికి మాత్రమే మై వెస్టేజ్ అనట్లే, అందరికి ఇది మై వెస్టేజ్. ఎస్ ఆర్ నో? సో ఈ రోజు నేను చెప్తున్న పాయింట్ ఇది మీకు నాకు కాదు, అందరికీ. ఎవరైతే 10 మంది కోసం ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రం సంబంధించిన విషయం ఇది. ఈ రోజు నుంచి మన టీం అంటే ఎవరు? మన పిల్లలు. సో వాళ్ళ కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తి చేయడం కోసం మాత్రమే మనం ఇక్కడికి వచ్చాం. ఎస్ ఆర్ నో? దయచేసి ఇక్కడ ఇంకొక ఉద్దేశంతో, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వస్తే 100% ఈరోజు వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? అదే 10 మంది కోసం పనిచేయడం కోసం వస్తే మీరొద్దన్న 3 తరాలకి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎస్ ఆర్ నో?
సో ఇది ఫస్ట్ కార్, మా చెల్లికి ఇచ్చేసిన కారు. ఇది రెండో కార్. ఇప్పుడు నా పేరు రంజిత్ కుమార్, నా ఆధార్ కార్డు ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇప్పటి వరకు నా పేరు మీద ఉన్న వెహికల్స్ అన్నిటి మీద 7587 ఉంటుంది. ఇప్పటి వరకు నా పేరు మీద 2 వీలర్స్ 4 వీలర్స్ మొత్తం కలిపి ఉన్న వెహికల్స్ 10 వెహికల్స్. ఎన్ని వెహికల్ ఉన్నాయి? 10 వెహికల్స్. ఎప్పుడు ఏ బండి తీస్తారో నాకు నచ్చినప్పుడు తీస్తాను. ఏది లేకపోతే షర్మిల గారు చెప్తారు కదా, పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కారు పక్కన పెట్టేసి హ్యాపీగా సింగిల్గా నడుచుకొని వెళ్తాం. ఎందుకంటే అడుగులు వేస్తున్నప్పుడు కష్టాలు, బాధలు, సమస్యలు తెలుస్తాయి. కారులో ఆడి కార్లో కూర్చుంటే గర్వం పెరుగుతుంది. ఎస్ఆర్ ఆడి కార్ అనేది ఓన్లీ టీవీకి మోటివేట్ చేయడం కోసం మాత్రమే, కానీ ఎక్కువ శాతం నడుచుకొని తిరగడానికి ఇష్టపడతాం, నడడానికి ఎక్కువ ఇష్టపడతాం. సో అందుకోసమే అయ్యప్ప దయ వల్ల ప్రతి సంవత్సరం అయ్యప్ప తీసుకెళ్తున్నాడు. ఇది 10వ నమ్మాల. 10 సంవత్సరం కొన్ని పాయింట్స్ చెప్పేసి ప్లాన్కి వెళ్ళిపోతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2013 నేను వెస్టేజ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టైం మాలేసాను. మాలేస్తున్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే, రాత్రి పూట సాపాటు ఉండదు కాదు. సో నేను గుడికి వెళ్ళాలంటే దేవుడిని చూసేవాడిని కాదు. అక్కడ వైట్ బోర్డు ఉంటుంది, వైట్ బోర్డులో రాస్తాం ఈరోజు రాత్రి ఎవరు భిక్ష పెడుతున్నారు. ఫస్ట్ వెళ్ళి అక్కడ చూసేవాడిని, ఎవరు లేరా, కొద్దిగా మంచిని తీసుకొని తాగేసి స్వామియే శరణమయ్యప్ప. అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే టెంపుల్లో లాస్ట్ 10 yearsకి వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మందే, మధ్యలో మందే, లాస్ట్ మందే. 41 రోజులు 3 రోజులు ఆ బోర్డు మందే. రాబోయే రోజుల్లో ఆ 41 రోజు కూడా ఫిలప్ చేస్తాడు రంజిత్. సో ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తానంటే, ఇక్కడ చాలా మంది కూర్చోవచ్చండి, నాకు ఇబ్బందులు ఉన్నాయండి, నాకు కష్టాలు ఉన్నాయండి, నాకు బాధలు ఉన్నాయండి, చేయలేకపోతాను. నా బాధలతో పోలిస్తే మీ బాధలు ఏం లేదండి. ఆఖరి తలపడి నుంచి నీళ్ళు తాగి బతికిన రోజులు ఉన్నాయి. చాలా రోజులు కష్టపడి మీకు ఇక్కడ అంత బాధలు, అంత కష్టాలు లేవు. సో అన్ని బాధలు పడి, అన్ని కష్టాలు పడితే రాత్రి 1:10, 3 రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో కొన్ని మీటింగ్స్ అయితే ఇప్పుడు మీ టికెట్ కాస్ట్ ఎంత? 30 రూపాయలు. అప్పుడు రంజిత్ స్టార్ట్ చేసినప్పుడు టీమ్ టికెట్ కాస్ట్ 2,500 రూపాయలు. నా జీతమే 6,000 రూపాయలు. 2,500 రూపాయలు ఎక్కడి నుంచి తేగలను? దానికోసం నేను ఏం చేసేవాడంటే, విశాఖపట్నం టీడీటీ కళ్యాణం ఉంటుంది, తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం, అది ఎప్పుడు ఖాళీ ఉండదు. ఆడికి వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని, స్వామి ఎప్పుడెప్పుడు ఫంక్షన్ ఉన్నాయి, ఫంక్షన్ డేట్లు ఏమి అడిగేవాడిని. వాడేమన్నాడంటే, నువ్వేంటి కాంట్రాక్ట్ కాదు, కూలి పనుల కోసం, ఏమైనా పనుల కోసం కుర్రలు కావాలంటే చేస్తారనేవాడిని. మ్యారేజ్ ఫంక్షన్కి డెకరేట్ చేసేవాడిని. ఆ ప్లేట్లు గ్లాసులు అందించేవాడిని. ఇస్తే 200, 300 రూపాయలు, 400 రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా దాచుకెళ్ళి టీముని తీసుకెళ్ళేవాడిని. ఈ రోజు డబ్బులు వచ్చినా జాగ్రత్తగా మడత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు కొంతమంది మహానుభావులు. స్వామి ఏ శరణమయ్యప్ప. వెస్టేజ్లో వచ్చింది 10 మందికి ఉపయోగపడడం కోసం. ఎస్ఆర్నో మనకి దాస్తే వచ్చేది జబ్బు, ఇస్తే వచ్చేది మన కుటుంబానికి లక్షల కోట్లు వస్తాయి. దాద్దామా, జబ్బులు తెచ్చుకుందామా? ఈరోజు చాలా మంది దాచి హాస్పిటల్కి తగలుతున్నారు. ఎస్ఆర్నో అదే ఇస్తే మీ పిల్లలు బాగుంటుంది. దానికి ఎగ్జాంపుల్ రతన్ టాటా 27 సంవత్సరాల సింహంలో బతికాడు. ఎస్ఆర్నో అనవసరంగా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలు జబ్బులు తెచ్చుకోవడం అవసరమా? ఇస్తూ 10 మందికి కాపాడుతూ ముందుకెళ్దాం. ఎస్ఆర్నో గుడ్ మార్నింగ్. సో ఇది రీసెంట్ ఉందా చెప్పాను కదా, రంజిత్ 7 లక్షలు దాటినప్పుడు లాస్ట్ ఇదే టైంలో గృహప్రవేశం చేశారు. చాలా మంది లీడర్స్ వచ్చారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ కింద 2 రూములు ఉంటాయి. ఒక రూము నేను అయ్యప్ప మాలేస్తున్నప్పుడు ఉండడం కోసం, రెండోది ఆఫీస్ రూమ్. 41 రోజులు నేను వెళ్ళేది 2 రోజులు 3 రోజులు ఉంటాను. మిగతా రోజు అంతా తాళం అక్కడే ఉంటుంది. ఎవరైనా లాంగ్ నుంచి వస్తే, దూరం నుంచి వస్తే ఉండడం కోసం. ఇంకో పక్క రూమ్ ఆఫీస్ రూమ్. ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ రూమ్ ఉంటుంది, రెండోది మీటింగ్ హాల్, మూడోది ఇల్లు. ఇక్కడ మీరు చూడొచ్చు నా మిస్సెస్, తర్వాత నా చిన్న అబ్బాయి, తర్వాత నేను, మా పెద్ద అబ్బాయి డిఆర్కే రాజు గారు, మన సుబ్బయ్య శెట్టి గారు. 47 లక్షలు తీసుకున్న వ్యక్తి. ఇది మా అత్తయ్య గారు, మాయ గారు. ఇది ఆ రోజు ఫస్ట్ రోజు మీటింగ్ చేసింది. సో ఇంటి కాస్ట్ మొత్తం సైటు, ఇల్లు కాస్ట్ 2,50,00,000. గుడ్ మార్నింగ్. ఇదంతా ఏం చేయలేదు, భగవంతుడు చేయించాడు. రిజిస్ట్రేషన్ అప్పుడు వెళ్ళాను, ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ ఇరిగేసినప్పుడు వెళ్ళాను, ఇల్లు కట్టేసిన తర్వాత రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళాను. అంతా అయ్యప్ప చూసుకున్నాడు. స్వామియే శరణమయ్యప్ప.
ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చామో కాంట్రాక్ట్ చెప్పాము, ఇది నీ ఇల్లు అనుకొని కట్టు, నా ఇల్లుని కట్టక. నీకు న్యాయం అనిపిస్తే తీసుకో, న్యాయం కాదంటే నాకు ఇవ్వు. నీకు ఎంత కావాలో చెప్పు, దయచేసి నీ మీద నాకు నమ్మకం ఉంది, నా మీద నీకు నమ్మకం ఉంటే కట్టని చెప్పారు. సూపర్ కట్టాడు. అంతే తప్ప మిగిలించాలా కడితే మనమే ఉన్నాం. మనకు బస్ స్టాప్ వస్తే దిగిపోతాం పైకి. ఎసామా పైకి వెళ్తున్నప్పుడు ఇల్లు తీసుకెళ్ళిపోతామా, డబ్బులు తీసుకెళ్ళిపోతామా? ఏమీ తీసుకెళ్ళాం. ఒకటి మాత్రం ఉంటుంది, మంచి వ్యక్తి చెడు వ్యక్తి. చనిపోయేటప్పుడు ఆయన మంచివాడు, వీడు చెడిపోయాడు. సో అబ్దుల్ కలాం గారు ఎప్పుడో మాట చెప్తారు, వెళ్ళిపోతున్నప్పుడు అట మీకోసం వెళ్తున్నప్పుడు పోటీ పడాలంట మొయ్యడానికి. అరే వెళ్ళిపోతున్నాడు రా మంచి వ్యక్తి, నేను మొయ్యాలరా అని. అలాంటి ఒక వ్యక్తిగా తత్వంగా వెళ్ళిపోవాలా. ఎస్ఆర్ అందుకోసం వాడి మీద అనుమానం, వీడి మీద అనుమానం, ఈ అనుమానాలు పెట్టుకొని ఎప్పుడు బతుకుతాం? ఎస్ఆర్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు అసలైన టాపిక్ వచ్చేద్దాం.